సార్ ఫస్ట్ మనం చూసుకుంటే మార్కెట్‌లో ఈ షేరింగ్ దాని గురించి ఎన్ని పద్ధతులున్నాయి? స్టాక్ మార్కెట్‌లో అదే. బేసికల్‌గా 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. ఏంటంటే ఒకటి ఇన్వెస్టింగ్ అండ్ ట్రేడింగ్. సో, బేసికల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ ఏంటంటే మనం లాంగ్ టర్మ్‌లో షేర్‌లు కొని మనం వి ఆర్ ద ఓనర్ ఆఫ్ ద కంపెనీ. ఓకే. అది. అదే ట్రేడింగ్‌లో బేసికల్‌గా ఏంటంటే మనం దేర్ ఆర్ సమ్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఈక్విటీ అని, డెరివేటివ్ మార్కెట్స్ అని. సో, డెరివేటివ్ మార్కెట్స్‌లో అయినా, ఈక్విటీ మార్కెట్‌లో అయినా మనం ఇంట్రాడే ట్రేడింగ్ గాని, పొజిషనల్ ట్రేడింగ్ గాని, ఫ్యూచర్ ట్రేడింగ్ గాని చేయొచ్చు. సో, అందులో మనం బేసికల్‌గా యూజ్ చేసే సాఫ్ట్‌వేర్స్ ఎలాగ మనం ఆర్డర్స్‌ని పని చేయాలి, ఒక స్ట్రాటజీ క్రియేట్ ఎలా బిల్డ్ చేయాలి, ఓకే. వీటన్నిటిని మనం ఆల్గో ట్రేడింగ్ అనే ఒక సాఫ్ట్‌వేర్ సిస్టమ్, దాన్ని ఆల్గో ట్రేడింగ్ అని అంటారు. అంటే అల్గారిథమిక్ ట్రేడింగ్. సో, ఆ సాఫ్ట్‌వేర్స్‌ని యూజ్ చేసి మన ఆర్డర్స్‌ని పని చేయటం ఎలాగా, మనం ఒక పర్టిక్యులర్‌గా ఏమైనా స్ట్రాటజీ ఉంటే దాన్ని బిల్డ్ చేసుకొని దాని ప్రకారంగా ఎలా ఈ ఆర్డర్స్ అనేవి పని చేయాలనేది దట్స్ కాల్డ్ ఆల్గో ట్రేడింగ్. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదైతే ప్రెజెంట్ మార్కెట్‌లో కూడా ఎక్కువ ఆల్గో ట్రేడింగ్ అనేది రన్ అవుతుంది. అంటే కంప్లీట్‌గా మెషిన్ మాత్రమే ఆపరేట్ చేయొచ్చా అది? యెస్. ఆల్గో ట్రేడింగ్ అంటేనే ఇట్స్ ఎ సాఫ్ట్‌వేర్. సో, హుహు. దట్స్ ఎ మెషిన్. బేసికల్‌గా ఏంటంటే మనం ఇప్పుడు ఏం చేసినా గాని మన మెషిన్స్ యాస్ ఎ హ్యూమన్స్ వి ఇన్వెంట్ మెషిన్స్. హుహుహు. సో దట్ మన పని ఏదుందో అది ఈజీ చేసుకోవడానికి మనం మెషిన్స్ క్రియేట్ చేస్తాం. సో, ఓకే. నేను ఆర్డర్స్ పని చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ అనేది చాలా ఫాస్ట్‌గా మూవ్ అవుతూ ఉంటారు. అవును. సో, ఆ టైంలో నేను ఎమోషనల్ అయిపోయి పని చేసేలోగా నేను రూ. 10 కొనాలనుకున్నది జంప్ అయిపోయి రూ. 15 అవ్వచ్చు. ఓకే. ఓకే. సో, ఆ టైంలో నాకు అదే మెషిన్ అనుకోండి వితిన్ మిల్లీ హ్మ్. సెకండ్స్‌లో అదే ఫైర్ చేసిద్ది. ఓకే. సో, అందుకని మనం మెషిన్స్ యూజ్ చేయడం వల్ల ఏందంటే ఆ యాక్యురసీ అనేది కొంత పెరిగిద్ది. ఓకే. అట్ ఓకే. ది సేమ్ టైమ్ మనం బేసికల్‌గా ట్రేడింగ్‌లో ఎక్కువ మంది లాస్ అవ్వడానికి 90% కారణాలేంటంటే మనం ఎమోషనల్ అవుతాం. ఆ హుహుహుహు. ఫ్లక్చుయేషన్స్ చూసినప్పుడు ప్రాఫిట్ వచ్చినా, లాస్ వచ్చినా ఎమోషనల్ అయిపోయి మనం రూల్స్ బ్రేక్ చేసి దాన్ని ఎగ్జిట్ చేయడం వల్ల లాస్ బుక్ చేసుకుంటాం. తర్వాత అది ఓకే. పైకి రావచ్చు మళ్ళీ. సో, హుహుహు. ఇలాంటి ఎమోషన్స్‌కి గురవ్వటం వలన బేసిక్‌గా మనం లాస్‌ని బుక్ చేయడం గాని, మనం అన్ని గ్యాంబ్లింగ్ మైండ్ సెట్‌లోకి వెళ్ళిపోతాం. ఓకే. సో, అది ప్రివెంట్ చేయడం కోసమే మనం ఈ సాఫ్ట్‌వేర్స్ మీద డిపెండ్ అయితే ఆర్డర్స్ ఆటోమేటిక్‌గా అవే పనిచేస్తాయి. ఓకే. అంటే ఇప్పుడు ఆల్గో ట్రేడింగ్ మంచిది అంటారా? మాన్యువల్ ట్రేడింగ్ మంచిదంటారా? 100% ఆల్గో ట్రేడింగ్ మంచిది. ఎందుకంటే హ్మ్. మనకి ఎఫ్ఐఐస్ అంటే హై నెట్ వర్త్ ఇన్వెస్టర్స్ గాని, ఎఫ్ఐఎస్ గాని వాళ్ళు ట్రేడింగ్ చేసేది హై ఫ్రీక్వెన్సీ ట్రేడ్స్ ఉంటాయి. సో, హుహుహుహు. హై ఫ్రీక్వెన్సీ ట్రేడర్స్ ఆల్గో ట్రేడింగ్ ద్వారా మాత్రమే పాసిబుల్. హుహుహు. సో, ఆ సిస్టమ్‌లో ఏం చేస్తారంటే కొన్ని వేల కోట్లు ఉంటాయి ఓకే. బేసిక్‌గా ఎఫ్ఐఎస్ దగ్గర. బికాస్ దే కెన్ మూవ్ ద మార్కెట్స్ అంటారు. సో, అంత క్వాంటిటీని, అంత లాక్స్ ఆఫ్ రూపీస్‌ని, థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ ఆఫ్ మనీని మనం పంచ్ చేయాలి మాన్యువల్‌గా కూర్చునంటే కుదరదు. హుహుహుహు. ఒకసారి అది సిస్టమ్ బేస్ చేసుకొని సిస్టమ్ ఆటోమేటిక్‌గా వాళ్ళ రూల్స్ ప్రకారం పంచ్ చేయటం వల్ల ఆటోమేటిక్‌గా అది వన్ బై వన్ ఫిల్ అవుతూ పోతది. ఓకే. సో, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ యూఎస్‌లో కూడా అందరూ 70-80% ఆల్గో ట్రేడింగ్ వాడతారు. ఆ హుహుహు. టెక్నాలజీని వాడతారు. ఇక్కడ ఇండియాలో ఏంటంటే చాలా తక్కువ మంది వాడుతున్నారు. ఓకే. సో, రీసెంట్‌గా కూడా సెబీ కొన్ని రూల్స్ తీసుకొచ్చింది ఆల్గో ట్రేడింగ్ గురించి. ఎందుకంటే దీనికి అవేర్‌నెస్ గాని, ఒక రిటైల్ ట్రేడర్‌కి గూడా ఒక అవేర్‌నెస్ క్రియేట్ చేద్దాం. ఆల్గో ట్రేడింగ్‌లో గూడా చెయ్యాలి అని చెప్పి కొన్ని రూల్స్ ఆన్ ద ప్రాసెస్‌లో ఉన్నాయి. మేబీ మోస్ట్ ప్రాబబ్లీ ఐ థింక్ వితిన్ 2 మంత్స్‌లో దాని గురించి కూడా ఒక రెగ్యులేషన్ అనేది, రూల్స్ గైడ్‌లైన్స్ అనేవి వస్తాయి. ఓకే. బేసికల్‌గా వాళ్ళేందంటే రిటైల్ ట్రేడర్స్‌కి హెల్ప్‌ఫుల్‌గా ఉండేది. ఎందుకంటే హెచ్ఎన్ఐస్, ఎఫ్ఐస్ ఎలాగో వాళ్ళు ఆల్గో ట్రేడింగ్ హై ఫ్రీక్వెన్సీ వాడుతున్నారు. హుహుహు. అటువంటి టెక్నాలజీ గూడా వీళ్ళకి గూడా రిటైలర్స్ కావాలి అని చెప్పి కొన్ని గైడ్‌లైన్స్ తీసుకొచ్చారు. మేబీ ప్రాబబ్లీ ఇన్ ఎ కపుల్ ఆఫ్ మంత్స్‌లో దాని గురించి కూడా గైడ్‌లైన్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆల్గో ట్రేడింగ్ ఈస్ ది బెస్ట్ అన్నారు. కానీ మాన్యువల్ ట్రేడింగ్ లేకపోవడం వల్ల మనిషి యొక్క మెదడు పనితీరుని దెబ్బతినే అవకాశం ఉందంటారా? సో, అది అబ్సల్యూట్‌లీ రాంగ్. ఎందుకంటే మనం ఇప్పుడు ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక మెషిన్స్ క్రియేట్ చేసి పెట్టాం. సో, ఆబ్వియస్‌గా ఏంటంటే అక్కడి నుంచి మనం అడ్వాన్స్‌మెంట్‌లో మన కొత్త టూల్స్ క్రియేట్ చేయడం గాని, సాఫ్ట్‌వేర్స్ క్రియేట్ చేయడం గాని, ఎందుకంటే మన టైమ్ అనేది మన అసెట్. హ్మ్. సో, ఆ టైమ్‌ని తగ్గించడం కోసమే క్రియేట్ మెషిన్స్. ఓకే. అర్థమైందా? సో, బేసికల్‌గా ఇప్పుడు ఈ ఆల్గో ట్రేడింగ్‌లో ఏమవుతుంది, మనం ఆల్రెడీ మాన్యువల్ ట్రేడింగ్ అంటే ఎగ్జిక్యూషన్ చేయటం వరకే మన మాన్యువల్ పని. కానీ హుహుహు. దాని ఎనకాల మీకు స్ట్రాటజీ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ స్టాక్ పైకెళ్తుంది, లేకపోతే నిఫ్టీ ఈరోజు పైకెళ్తుందని నేను డిసైడ్ చేసి ఒక స్ట్రాటజీ ఉంటది ప్రతి ఒక్కళ్ళకి, ఇండివిడ్యువల్ ట్రేడర్స్‌కి. ఆ హుహుహు. స్ట్రాటజీ ప్రకారం నాకు బై చేయాలి. మాన్యువల్‌గా నేను పని చేయాలంటే చెప్పినట్టు ఎమోషనల్ అవుతాం. ఒకసారి అంత పని చేయాలని ఇష్యూస్ ఉంటాయి. సో, అదే ఆ మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది మీరు యాక్చువల్‌గా మీ బ్రెయిన్‌ని యూజ్ చేస్తే మీరు స్ట్రాటజీ క్రియేట్ చేస్తారు. ఓకే. దానికి ప్రాబ్లమ్ లేదు. సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటారు. ఇలా అయితే బై చేయి, ఇలా అయితే సెల్ చేయండి, ఇలా అయితే హ్మ్. క్లోజ్ చేయి ట్రేడ్, ఇలా అయితే ఎంట్రీ తీసుకో ట్రేడ్‌లో అని. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్ వేలో చెప్పాలంటే ఇప్పుడు రెడ్ లైట్ వచ్చినప్పుడు మనం ఆగుతాం. అవును. గ్రీన్ వచ్చినప్పుడు మనం వెళ్తాం. సో, ఆ గ్రీన్, రెడ్ అనేది ఒక స్ట్రాటజీ. ఇలా వచ్చినప్పుడు ఇలా చెయ్యి, ఇలా వచ్చినప్పుడు ఇలా చెయ్యి. దేర్ ఆర్ సెట్ ఆఫ్ కండిషన్స్. ఆ కండిషన్స్ బేస్ చేసుకునే
ఒక స్ట్రాటజీని క్రియేట్ చేస్తాం. సో ఈ స్ట్రాటజీని క్రియేట్ చేసిన మాస్టర్ మైండ్ ఎవరిది? మనమే, అవును. హ్యూమన్సే. ఇప్పుడు కంప్యూటర్ కనిపెట్టినా మన హ్యూమన్సే. కానీ అవును. క్యాలిక్యులేటర్ వాడాల్సిన పని లేదు. ఇలా మనం 1, 2, 3 అని లెక్కేసుకోవాల్సిన పని లేదు. సో క్యాలిక్యులేటర్లో మనం, కానీ దాన్ని కనిపెట్టిన హ్యూమన్ బ్రెయిన్, మాస్టర్ బ్రెయిన్ మనదే అవును. కదా. దాన్ని ఓన్లీ నాకు పంచ్ చేయడం కోసం మాత్రమే నేను ఆల్గో సాఫ్ట్వేర్ అనేది వాడుతున్నాను. అంతే తప్పితే దాంట్లో ఇప్పుడు ఆల్గో ట్రేడింగ్ వల్ల మనకి మనీ వచ్చేస్తుంది అనేది ఏం లేదు. చాలా మందికి ఒక మిస్కన్సెప్షన్ ఉంది ఏంటంటే ఆల్గో ట్రేడింగ్ లో డబ్బులు ఎక్కువ వచ్చేస్తాయి. అలా ఏం ఉండదు. ఇట్స్ జస్ట్ ఎ మిషన్. మీరు చెప్పిన పని చేసిద్ది, అంటే మీరు ఎలా పంచ్ చేయ ఆర్డర్స్ అంటే అలాగే పని చేసిద్ది అంతే. కానీ దాన్ని క్రియేట్ చేసిన స్ట్రాటజీ మాత్రం మన హ్యూమన్స్. ఓకే. ఓకే, ఆ స్ట్రాటజీని అందులో పెట్టి ఈ రకంగా పంచ్ చేయి ఆర్డర్స్, ఇలా వస్తే బై చేయి, ఇలా వస్తే క్లోజ్ చేసే ట్రేడ్, ఇలా వస్తే ఇక్కడ దాకా ప్రాఫిట్ బుక్ అంటే చేసుకో. ముందే మనం ఇన్పుట్స్ ఇచ్చుకోవాలంట. ఆ ఇన్పుట్స్ ఇచ్చి ఒక సాఫ్ట్వేర్ లో మనం ప్రోగ్రామ్ రాస్తాం. ఓకే. జస్ట్ లైక్ మన ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, సి ప్లస్ జావా, ఇప్పుడు అన్ని రాయొచ్చు, పైథాన్ కోడ్లు రకరకాలు వచ్చేసినాయి. ఇప్పుడు అవును. చాట్ జీపీటీలో కూడా మనం కోడింగ్ కూడా తెలియాల్సిన అవసరం లేదు. చాట్ జీపీటీలో నాకు ఇలా పంచ్ చేయాలి, ఇలా స్ట్రాటజీ ఉందని మీరు కనుక టైప్ చేస్తే అది కోడ్ కూడా ఇచ్చేస్తుంది. యాజ్ ఇట్ ఈస్ తీసుకెళ్ళి మీరు ట్రేడింగ్ వ్యూలో పెట్టేస్తే మీకు అదే స్ట్రాటజీ క్రియేట్ చేస్తుంది. పంచింగ్ అది కూడా మీరు జస్ట్ బ్రోకర్కి ప్లగ్ ఇన్ చేస్తే ఆ కోడ్ కూడా అదే వస్తుంది. పలానా బ్రోకర్ అని మీరు చెప్తే దానికి తగ్గట్టు ఏపీఐస్ అదే క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. సో మీరు స్ట్రాటజీ మాత్రం హ్యూమన్ బ్రెయిన్, పంచింగ్ అనేది జస్ట్ సాఫ్ట్వేర్ ని హెల్ప్ తీసుకుంటున్నాం అంతే. ఓకే. ఇప్పుడు ట్రేడింగ్ లో ఏంటి అంటే ప్రాఫిట్ అనేది చూస్తాము, లాస్ అనేది కూడా చూస్తాము. కాకపోతే మనం ఇప్పుడు ఏదైతే ఆల్గో ట్రేడింగ్ కోసం మాట్లాడుకుంటున్నామో దీనిలో సక్సెస్ రేట్ ఎంత ఉండొచ్చు అంటారు? సక్సెస్ రేట్ అనేది బేస్డ్ ఆన్ స్ట్రాటజీ ప్యూర్లీ. సో ఆల్గో సాఫ్ట్వేర్ అనేది మాత్రం పంచింగ్ ఆర్డర్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు. సక్సెస్ అనేది ఇప్పుడు 94% 90% పీపుల్ లాస్ అవుతున్నారు స్టాక్ మార్కెట్లో. రీసెంట్గా వచ్చిన దాంట్లో ఓన్లీ 7% సక్సెస్ఫుల్ అవుతున్నారని రీసెంట్ సెబీ రూల్స్ ఒక పోస్ట్ చేశారు. సో ఈ 7% ఏంటనేది ఏంటంటే దే ఆర్ సక్సెస్ఫుల్, దే ఆర్ ప్రాఫిటబుల్. ఓకే. ఇది ఏ ఫీల్డ్ లోనే ఉంటుంది. ఇప్పుడు సినిమా ఫీల్డ్ లో ఎంతో మంది బస్ ఎక్కి ట్రైన్ ఎక్కి ఏదో స్టార్ అవుదామని వస్తారు. కానీ 1% పీపులే సక్సెస్ అవుతారు, హీరో అవుతారు, లేదా డైరెక్టర్స్ అవుతారు, ప్రొడ్యూసరే సక్సెస్ఫుల్ అవుతారు. కానీ ఫెయిల్ అయిన ఎవరు కనపడరు. అలాగే రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కూడా ఓన్లీ మీరు హార్డ్లీ ఒక 5 or 10 పేర్లు ఉంటాయి. మిగిలిన వాళ్ళందరూ ఫెయిల్ అయిన వాళ్ళు, ఆ స్టోరీ ఎవరికి తెలియదు. అలాగే ప్రతి ఫీల్డ్ లో కూడా ఓన్లీ 10% పీపులే ఉంటారు. మిగిలిన 90% పీపుల్ ఎలాగో ఫెయిల్ అవుతారు. అంత మాత్రాన్ని ఇది గ్యాంబ్లింగ్, ఇది కరెక్ట్ అయిన సిస్టమ్ కాదు, ఇందులో డబ్బులు పోతున్నాయి, ఇదని చాలా మంది కెరీర్ గా తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఓకే, సో అందుకని నేనేమంటానంటే ఈ 7% or 10% లోకి మీరు రావాలి అంటే యూ హ్యావ్ టు డూ సమ్ హార్డ్ వర్క్, యూ హ్యావ్ టు డూ సమ్ అండర్స్టాండింగ్ ద మార్కెట్స్, అది ఎలా ఉంటుంది దాని గురించి తెలుసుకుని మీకంటూ ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకుని అది సక్సెస్ఫుల్లా కాదా అని ఒక లిట్మస్ టెస్ట్ ఉంటుంది. ఓకే, మీరు ఒక స్ట్రాటజీ తీసుకొచ్చారు, ఈ స్ట్రాటజీ వర్క్ అవుతుందా లేదా అనేది మీకు ఒక లిట్మస్ టెస్ట్ ఉంటుంది. అది నేను ఇక్కడ ఈ ఇంటర్వ్యూలో చెప్పలేను, ఎందుకంటే ఇట్స్ లెంగ్తీ ప్రాసెస్. సో ఆ స్ట్రాటజీ, ఆ రూల్స్ బేస్ చేసుకుని ఇది సక్సెస్ఫుల్ స్ట్రాటజీ కాదా అని కొన్ని లిట్మస్ టెస్ట్ ఉంటుంది. అప్పుడు ఆ స్ట్రాటజీ కరెక్ట్ గానే ఉందని చెప్పి దానికి తగ్గట్టుగా మీరు మనీ మేనేజ్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్ ఇవన్నీ చేసుకుని ఒక కంప్లీట్ ప్యాకేజ్ గా మీరు ఇవన్నీ ఫాలో అయితే తప్పితే మీరు సక్సెస్ఫుల్ అవడం అనేది కుదరదు. అది ఇప్పుడు అదే ఆ సక్సెస్ ఫార్ములా అనేది ఆ 7 people కో లేదా 10%, 7% 10% పీపుల్ కి మాత్రమే తెలుసు. ఇది అప్లైస్ టు ఎనీ ఫీల్డ్. అంటే అందరికి ఈక్వల్ గా పనిచేస్తుందా, లైక్ యూస్ చేసిన ప్రతి ఒక్కరికి? యూస్ చేసిన ఒక్కరికి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్ట్రాటజీ ఇచ్చాను మీకు, ఈ స్ట్రాటజీని అందరికి ఇచ్చేసాను 10 మందికి, వాళ్ళు ఆల్గో క్రియేట్ చేసుకున్నారు అనుకో, ఈ స్ట్రాటజీ ప్రకారమే కదా అది ఫైర్ అయ్యేది. ఇదే స్ట్రాటజీ, ఇదే రూల్. అంటే ఏంటి, అందరికంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ సిగ్నల్ వచ్చినప్పుడు అందరూ ఆగాల్సిందే కదా, అప్లైస్ టు ఎవ్రీవన్. సో అలాగే మీరు ఆ స్ట్రాటజీని పెట్టినప్పుడు మీరు మల్టిపుల్ కి ఫైర్ అవుతుంది. ఓకే, అప్పుడు మల్టిపుల్ యూజర్స్ కి ఫైర్ అయ్యేలాగా మీరు అదే స్ట్రాటజీని వాడుకోవచ్చు. ఇంకో స్ట్రాటజీ ఉంటే ఇంకో స్ట్రాటజీ ఎవరెవరికి ఫైర్ చేయాలో అనేది ఈ సాఫ్ట్వేర్లు అన్నీ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మాకు సొంత సాఫ్ట్వేర్ ఉంది, మేము ఇన్ హౌస్ సాఫ్ట్వేర్, దాంట్లో అంతే మనం ఒక నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 to 5 స్ట్రాటజీస్ ఉంటాయి. 5 స్ట్రాటజీ ఎవరెవరికి ఫైర్ అవ్వాలి, ఇప్పుడు నాకు వేరే అకౌంట్ ఉంటుంది, నాకే 4-5 అకౌంట్లు ఉంటాయి. ఈ అకౌంట్లో ఈ స్ట్రాటజీ, అకౌంట్లో ఈ స్ట్రాటజీ, ఇంకోటి అకౌంట్లో ఈ స్ట్రాటజీ, లేదా ఈ ఫండ్ కి ఇది, అలా ఆప్షన్ సెల్లింగ్ అని, బయింగ్ అని, దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఒకే స్ట్రాటజీ కూడా మల్టిపుల్ పీపుల్ కూడా ఫైర్ చేయొచ్చు. ఇప్పుడు ఈ ఆల్గో ట్రేడింగ్ అనేది కొంతమంది బ్రోకర్స్ కి పని చేయదు అని చెప్పేసి అంటే దీనికి మీరేం చెప్తారు? కొంతమంది బ్రోకర్స్ పని చేయదు అంటే వాళ్ళకి ఏపీఐ ఇంటిగ్రేషన్ చేసే టెక్నాలజీ ఉండాలి. ఏపీఐస్ ఉంటాయి, అప్లికేషన్, అదే ఏపీఐ ఉంది కదా, ఆ అప్లికేషన్ ని మనం ప్లగ్ ఇన్ చేసుకుంటాం. ఆ బ్రోకర్ కనుక ఆ ఏపీఐస్ ప్రొవైడ్ చేస్తే, ఆ ఏపీఐ కీస్ కనుక మన ఆల్గోలోకి ప్లగ్ ఇన్ చేయొచ్చు. ఇప్పుడు ఆ పర్టికులర్ బ్రోకర్ కి ఆ టెక్నాలజీ లేదనుకోండి, అప్పుడు హీ కాంట్ గివ్ ద ఆల్గో ట్రేడింగ్. అది
సో ఓకే. అందుకే అన్ని బ్రోకర్స్ కంటే అడ్వాన్స్డ్ కొన్ని పాపులర్ బ్రోకర్స్ అయితే అన్ని ఉన్నాయి. ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు ఆల్గో సపోర్ట్ ట్రేడింగ్ చేస్తుంది. సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. కానీ మేబీ మీరు అన్నట్టు కొన్ని బ్రోకర్స్ సపోర్ట్ చేయట్లేదు. చేయకపోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో, ఇప్పుడు సపోజ్ ఒక 10,000 అమౌంట్‌తో ఇన్వెస్ట్ చేశారనుకోండి, మనకి ఎంత వరకు ప్రాఫిట్ రావచ్చు? ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఈస్ ఫర్ బిగ్ ప్లేయర్స్ గేమ్. హుహు. అలా బిగ్ ప్లేయర్స్ అంటే మరీ 10,000 కాదు. ఓకే 1 లాక్, 2 1 లాక్ లాక్. ఓకే. అట్‌లీస్ట్. ఇప్పుడు రీసెంట్‌గా అందరూ 10,000 తీసుకొని వచ్చి గ్యాంబ్లింగ్ చేస్తున్నారని చెప్పేసి సెబీ వాళ్ళు కొత్త గైడ్‌లైన్స్ తీసుకొచ్చి హ్మ్. మార్జిన్స్ అన్ని పెంచేశారు. అంటే మినిమమ్ మీకు 1 లాక్ ఉండేదాన్ని 2 లాక్స్ చేశారు. ఇప్పుడు తర్వాత నెక్స్ట్ 6 మంత్స్‌లో 3 లాక్స్ చేస్తారు. ఓకే. అంటే ఒక లాట్ మీరు కొనాలి, అమ్మాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ డెరివేటివ్ ఫ్యూచర్స్ గాని హ్మ్. కొనాలంటే, అమ్మాలి అంటే మీకు 2 లాక్స్ కావాలి. ఓకే. అలాగా ఫ్యూచర్స్ కొనాలంట. హుహుహు. పెంచారు. ఎందుకంటే ఎక్కువ మంది గ్యాంబ్లింగ్ చేసి గ్యాంబ్లింగ్‌లా వాడుతున్నారు దీన్ని, డబ్బులు పోగొట్టుకుంటున్నారని చెప్పి ఇలా చేశారు. అవును. మీరన్నట్టు 10,000తో కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు. హుహుహు. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్స్‌లో రూ. 5, రూ. 10, రూ. 20, రూ. 30, రూ. 100, రూ. 120 అలా కూడా ఉంటాయి. హుహుహు. కానీ అవి తీసుకుంటే అందులో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీరు 90% ఫెయిల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఓకే. సో ఇప్పుడు 10,000 తీసుకొచ్చి మీరు అడిగిన క్వెషన్ నేను ఇంకో రకంగా అడుగుతా. హ్మ్. నా దగ్గర ఒక 10 కోట్లు ఉన్నాయి. లేదా సరే అట్‌లీస్ట్ 1 క్రోర్ ఉంది. నేను ఆ 1 క్రోర్ తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయగలనా అంటే నేను ఆన్సర్ ఓకే. చేయలేను. ఎందుకు? యూ షుడ్ హుహుహు. హ్యావ్ ఎ బిజినెస్ స్ట్రాటజీ. అవును. ప్రాపర్‌గా ఉండాలి. ఇప్పుడు 1 క్రోర్ కాదు. మినిమమ్ నేను స్థలం కొనాలి. మినిమమ్ అంటే 2 క్రోర్స్ ఉందనుకోండి. హుహుహు. సో మినిమమ్ క్యాపిటల్ కావాలి. దానికి తగ్గట్టు ఒక స్ట్రాటజీ బిల్డ్ చేయాలి. దానికి తగ్గట్టు మీ మార్కెటింగ్ ఉండాలి. దానికి తగ్గట్టు మీ సేల్స్ ఆ విధంగా జరగాలి. సో ఇదంతా ఇట్స్ ఎ కంప్లీట్ మిషన్. ఈ హుహుహు. వీల్స్ అన్ని కరెక్ట్‌గా పనిచేస్తేనే దేర్ ఇస్ ఎ సక్సెస్‌ఫుల్ స్ట్రాటజీ అనేది బయటకొస్తది. అంటే తక్కువ అమౌంట్‌తో స్టార్ట్ చేయాలన్న వారికి వర్కౌట్ అవ్వకపోవచ్చంటారా? తక్కువ అమౌంట్‌తో చేసేవాళ్ళకి వర్కౌట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మినిమమ్ 1 లాక్, 2 లాక్స్ అయితే ఉండాలి. హుహుహు. అప్పుడు ఏమైందంటే ఇప్పుడు 10,000 పెట్టారనుకోండి. దేర్ ఆర్ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు 10,000 పెట్టిన వెంటనే మీకు లాస్ వచ్చిద్ది. హుహు. అప్పుడు 2,000 వెళ్ళిపోతాయి. అవును. మళ్ళీ లాస్ వచ్చిద్ది. మళ్ళీ 1,000 వెళ్ళిపోవచ్చు. మళ్ళీ లాస్ 500 పోవచ్చు. హుహుహు. సో అది ఎక్కడ ఆ రిస్క్ అనేది ఉంటది. ఆ హుహుహు. రిస్క్ ఎంతవరకు కాలిక్యులేట్ చేయాలి అంటే ఆ రిస్క్‌ని మించిన క్యాపిటల్ మీ దగ్గర ఉండాలి. ఓకే. అంటే ఇప్పుడు మనం 1,00,000, 2,00,000 వరకు ఇన్వెస్ట్ చేసినా సరే అంతే లాస్ మనం చూస్తాం కదా! లైక్. లేదు. అంతే లాస్‌ని చూస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాట్‌కి మీకు మినిమమ్ క్యాపిటల్ ఇంత అని తెలిసిందనుకోండి. హుహు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్ రియల్ ఎస్టేట్ మాటలో చెప్పాలంటే ఈ ఫ్లాట్ కొనడానికి నాకు 1 క్రోర్ కావాలి. ఓకే. మినిమమ్. నేను హ్మ్. అలాగా ఉన్న 50 లాక్స్ తీసుకొస్తే వర్కౌట్ కాదు. అవును. ఇంకోటి 10 కోట్లు ఉంటది. అప్పుడు హుహుహు. నేను మినిమమ్ 10 కోట్లు పెట్టి చేయాల్సిందే. సో అలాగా ఆప్షన్ బయింగ్‌లో అయితే తక్కువ క్యాపిటల్ కావాలి. ఆప్షన్ హుహు. సెల్లింగ్‌కి ప్లస్ ఫ్యూచర్‌లో మీరు ట్రేడ్ చేయాలంటే దానికి ఎక్కువ క్యాపిటల్ కావాలి. హుహు. మినిమమ్ క్యాపిటల్ అది ఓకే. అవును. బట్ మళ్ళీ లాసెస్ కూడా వస్తాయి కదా! ఆ అవును. లాస్ ఎంతవరకు రాగలదనే కాలిక్యులేషన్స్ మీకు ఉండాలి. ఓకే. అంటే ఈ ఫ్లాట్‌లో నేను కొన్నప్పుడు నేను మళ్ళీ అమ్మి కొంటే మేబీ ఒక 2 క్రోర్స్ కన్నా లేదా 10 క్రోర్స్ అయితే 2 క్రోర్స్ లాస్ రావచ్చు. లేదా 2 క్రోర్స్ ప్రాఫిట్ రావచ్చు. సో హుహుహు. అంటే నేనేం చేయాలి? ఇప్పుడు 10 క్రోర్స్ పెట్టి కొన్నా గాని 2 క్రోర్స్ లాస్ వచ్చిద్ది కాబట్టి మేబీ నాకు దానికన్నా ఎక్కువ క్యాపిటల్ పెట్టుకోవాలి. ఓకే. అంటే మనకు ఓవర్‌కమ్ వచ్చే దట్ ఈస్ విధంగా. కాల్డ్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ మనీ యెస్. మేనేజ్మెంట్. హుహుహుహు. సో అది కూడా కంబైన్డ్‌గా ఉండి ప్రాపర్‌గా మీ స్ట్రాటజీకి అటాచ్ అయితే హుహుహుహు. అప్పుడు యూ కెన్ బికమ్ సక్సెస్‌ఫుల్. ఓకే.